రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 3,000 వరకు ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కింద కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు అయితే చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుందో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఈ ఉద్యోగాల్ని అవుట్ సోర్సింగ్లో భర్తీ అయితే చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి మొదటి ప్రాధాన్యంగా ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసి, ఎవరికైతే డిగ్రీ అర్హత ఉండి, ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తారో వారందరికీ కూడా మొదటి ప్రాధాన్యతల ప్రకారంగా అవకాశాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే తెలియచేయడం జరిగింది. దాదాపు 2,800 వరకు కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు అయితే ఉన్నాయని, అయితే వీటిని ప్రభుత్వ ఉద్యోగాల కింద కాకుండా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా అర్హత ఉన్న వారికి అయితే అందరికీ కూడా సర్వే అయితే చేయడం జరిగిందనమాట. సో ఇందులో అర్హత ఉన్నవారికి ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి మొదటి ప్రాధాన్యంగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. తొందరలోనే ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకున్నప్పటికీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఇచ్చిన వరకు అయితే ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది మనకున్న ప్రజెంట్ తాజా సమాచారం అనమాట. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.